ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి వాక్య ధ్యానాంశము, అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు ఎలాంటి వారికి మేలు చేస్తాడు మరియు దేవుడు ఎలాంటి వారి పట్ల మేలు చేయగలడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన ఏ మేలును చెయ్యక మానడు. కీర్తనలు 84:11 ప్రకారం, దేవుడని యెహోవా సూర్యుడు కేడిమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించువాడు. యథార్థంగా ప్రవర్తించు వారి పట్ల ఆయన ఏ మేలును చేయక మానడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. ఈ లోకంలో మనం ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ, విశ్వాసం ఉంచి మనుషులపై ఆధారపడకుండా దేవుని యందు మాత్రమే ఆశ్రయించినట్లయితే దేవుడు మేలు చేసే దేవుడు. కీర్తనలు 118:9 ప్రకారం, మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే, మనం ఎప్పుడైతే మనుషులను ఆశ్రయించకుండా దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే, అలాగే దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుడు మేలు చేసే దేవుడు. మనం ఎప్పుడైతే దేవుని యందు నీతివంతులుగా, యథార్థవంతులుగా, భయభక్తులు కలిగి జీవిస్తామో, కీర్తనలు 31:19 ప్రకారం, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నిజమే, దేవుడు మన కొరకు అనేకమైన మేలులు దాచి ఉంచాడు. మనం ఎప్పుడైతే దేవుని మేలు మనం పొందుకోవాలి అంటే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి, అలాగే దేవుణ్ణి నమ్ముకోవాలి, అలాగే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఎప్పుడైతే ఈ లోకంలో మనం జీవిస్తామో దేవుడు మేలుతో మనల్ని తృప్తిగా నింపగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని నింపమని, ఎవరైతే ఎందు విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు కలిగి నీతివంతులుగా, యథార్థవంతులుగా ఈ లోకంలో జీవిస్తూ ఎందు పూర్తి నమ్మకం కలిగి ఎవరైతే నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి మేలుతో మరి వారి పట్ల నీవు దాచి ఉంచిన మేలు వారి జీవితంలో దయచేసి మేలుతో వారి జీవితాన్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించును గాక. ఆమేన్.